నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. కలకత్తాలో జరిగిన ఒక జూనియర్ డాక్టర్ మీద రేపుకు సంబంధించి జరుగుతున్న సర్వత్రా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా మార్నింగ్ నుంచి అటు గాంధీ హాస్పిటల్ కానీ కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ధర్నాలు చేపట్టడం జరిగింది, నిరసనలు కూడా తెలపడం జరిగింది. ఈ రోజు మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ మీద ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక్కడ క్యాండిల్ ర్యాలీకి వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ POW నుంచి సంజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మేడం చెప్పండి, అంటే దీని మీద మీరు కూడా గతంలో చాలాసార్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన తెలంగాణలో జరిగినాయి, అటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. సో వీటి గురించి మీరు మాట్లాడుతున్నాం, కానీ ఒక గవర్నమెంట్ సంస్థ అయింది, గవర్నమెంట్ సంస్థలోనే ఒక లేడీస్కి ఇలా జరిగిందంటే ఎట్లా చూస్తారు? ఈ ఆర్జీ కర్ మెడికో పట్ల జరిగిన దారుణం, బలైపోయిన తీరు చాలా అవమానకరమైనది, బాధాకరమైన విషయాలు జరుగుతాయి. ప్రభుత్వాలు ఎవరైనా, పాలకులు ఎవరైనా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మధ్య అత్యాచారాల విషయంలో ఎక్కడా రక్షణ లేదు, ఎక్కడా కూడా మైండ్ సెట్లలో మార్పు. అంటే అమ్మాయి అనగానే లైంగిక ప్రభుత్వాలు తీర్చడానికి, వాళ్ళకున్న సెక్షువల్ అరోజన్స్ తీర్చుకోవడానికి ఆమె పనికొస్తుంది. అంటే స్త్రీలను లైంగిక వస్తువులుగా ఉంటాం, లైంగిక దాడులకు పరిచయం ఎందుకు జరుగుతుంది? వాళ్ళ మైండ్ అవకాశం వచ్చింది, ఒంటరిగా ఉన్నారా, నిస్సహాయంగా ఉన్నారా, మాకు ఒక అవకాశం మీకు లేదు అంటే మన పిల్లల్ని చెప్పాల్సి వస్తుంది. ఎక్కడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని. ఆమె కన్సెంట్ లేకుండా ఆమె మీద ఒంటరి నుంచి చేయాల్సి ఏవేవో శిక్షలు, మరణ శిక్షలు మాట్లాడతారు. కానీ అవకాశం ఉంటే నేను పొందొచ్చు అనే ఒక భావన కనిపిస్తుంది. ఇష్టమైతే ఈయనకేదో ఏదో అంటారు కదా, చూడగానే కూర్చుకోగా పోతాయంటే ఏమైనా చేసుకోవచ్చు, అదే ప్రేమ ఉంటుంది. అంటే మాధ్యమాలన్నీ అవే బోధించారు. అది ప్రేమ అనుకుంటారు, లేదా కొంతమంది కోరిక అనుకుంటారు. ఇక్కడేమో కోరిక తీర్చుకోవాలని. ఇవన్నీ మైండ్ సెట్ని మనం అడ్రస్ చేయకపోవడం వల్ల జరుగుతుంది. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అందరికీ పూనుకొస్తే చంపండి అంటారు. దిశాలో చంపితే ఆగింది. ఎల్లారి నుంచే జరిగిన ఇప్పటికీ జరుగుతున్నాయి. పసిపిల్లల మీద జరుగుతున్నాయి, హాస్టళ్లలో జరుగుతున్నాయి, ప్రదేశాల్లో జరుగుతున్నాయి, బస్సులో జరుగుతున్నాయి. అంటే బాత్రూమ్ 3 ఏళ్ల పాప బాత్రూమ్ అందులో పూర్తి చేశారు. కాబట్టి ఈ ఘటనలను ఎందుకు జరుగుతున్నాయి అంటే స్త్రీలని లైంగిక వస్తువులుగా చూడడం, లైంగిక అవయవాల గొప్పగా మాత్రమే చూడడం అనే కాన్సెప్ట్ నుంచి బయటకు రాలేదు. దాన్ని అడ్రస్ చేయాలి. ఆ అడ్రస్ చేయడంలో విఫలం. ఎప్పుడైనా ఘటన జరిగితే శిక్షల గురించి మాట్లాడాలి, కానీ ఎడ్యుకేషన్ అనేది చాలా. డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్ అని చెప్పడానికి ఏం మాయరోగం పాలకులకి, ఏం కష్టం. ఇఫ్ షీఈ్ మైనర్ విత్ కన్సెంట్ కూడా ముఖ్యం. ఆమె మైనర్, ఆమె మేజర్ అయితే కన్సెంట్ అనేది కాదు. ఆ తర్వాత ప్రేమ ఉందా, మోసం ఉందా, విశ్వాసంతో జరిగిందా, నమ్మకంతో జరిగిందా, మోసంతో జరిగింది వాళ్ళు నేర్చుకోవాలి, ఎందుకంటే నేర్చుకోవాలి. కానీ ఇది అన్యాయం అండి. కన్సెంట్ అనేది ఇక్కడ సామూహికంగా దాడి చేశారంటే అక్కడ కన్సెంట్తో అవకాశం ఉంది. అంటే ఈ బల ప్రదర్శన, ఈ అటాక్, దీన్ని జస్టిస్ వర్మ చాలా స్పష్టంగా చెప్పాడు. వీటిని సెక్షువల్ అబ్యూజ్ అనాలా, సెక్షువల్ అటాక్ అనాలా, సెక్షువల్ హెరాస్మెంట్ అనాలా, సెక్షువల్ అసాల్ట్ అనాలా. ఈ ర్యాగింగ్లు, టీజింగ్లు అనే భాష తీసేమని చెప్పారు. ఇవి ర్యాగింగ్లుగా, టీజింగ్లుగా చూడిసే ప్రయత్నమే నేరాన్ని చిన్నగా చేయాలి. కాబట్టి వీటిని తీవ్రమైన నేరాలుగా చూడాలి అని జస్టిస్ వర్మ. ఆ మేరకు వచ్చిన నిర్భయ చట్టం చెప్తుంది. నిర్భయ చట్టం వచ్చినప్పుడు చట్టం తేగానే కాదు, ఆ చట్టాన్ని ప్రచారం చేయాలి. లైంగిక వేధింపులు, దాడులు, హింసలు, అత్యాచారాల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి 1000 కోట్లు కేటాయించింది ఆనాడు సోనియా గవర్నమెంట్. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఆ డబ్బులు తీసుకెళ్లి పటేల్ విగ్రహాలు ఖర్చు పెట్టి మిగతా నెక్స్ట్ ఇయర్ నుంచి 100 కోట్లు మార్చారు. 100 కోట్లు భారతదేశం మనల్ని మెరిసెక్కిందంటే 37 సంవత్సరాలు తమ వైద్య రంగానికి చెందిన అమ్మాయిని కాపాడుతున్నారు హాస్పిటల్. తన పేరు షాన్బాగ్. ఆమె 35 ఏళ్ళు కోమా ఉండి లైంగిక వేధింపులు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా 1-6 ఘటనలు జరిగితే మేమే అటెండ్. కాబట్టి ఇది కొత్త కాదు, ఎక్కడ జరిగినా తప్పే. జూనియర్ డాక్టర్లు రక్షణ, భద్రత, వాళ్ళ పట్ల జరుగుతున్న ఆత్మహత్యలు కానీ, హత్యలు కానీ, లేదా అత్యాచారాలు
ఇవి పని ప్రదేశాల్లో స్త్రీల భద్రతకు సంబంధించిన అంశాలు టీచర్లు అయ్యారు. కొంచెం లోపలికి టీచర్లు వెళ్తున్న వాళ్ళ మీద చేశారు, స్టూడెంట్స్. అసలు ఈ దాడులు అత్యాచారాన్ని నిరోధించడానికి పాలకులు ఏం చేయాలి? మరణశిక్ష లేని అనేక దేశాల్లో ఆల్మోస్ట్ 0.0% ఉన్నాయి స్కాండినేవియన్, యూరోపియన్ కంట్రీస్. మన దగ్గర ఎందుకు ఇంత ఎక్కువగా జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే మనకి యాక్సెప్టబుల్. పురాణ కాలం నుంచి అనుభవించాలనుకునేవాడు ఎవరైనా అనుభవించాలంటే ఆమె 3 రూపంలో వెళ్ళి ఆమెను అనుభవిస్తాడు, ఆ తర్వాత ఆమెనే శపిస్తారు కుటుంబ సభ్యులు. అంటే మన పురాణ కాలం నుంచి కూడా కోరిక కలిగితే తీర్చుకోవడమే వాడి ధర్మం అన్నట్లుగా మగవాళ్ళని తయారు చేసి పెట్టాం. మన కల్చర్లో మంచి అంశాలు లేకపోతే, కానీ ఈ చట్టం ఏదైతే ఉందో ఆడవాళ్ళని కోరికలు తీర్చే అవయవాల కుప్పగా చూడడం, దీనికి ఇప్పుడు విష సంస్కృతితో మార్కెట్ సంస్కృతితో ఇంకా నికృష్ట పరిస్థితులు వచ్చాయి. మార్కెట్లో అమ్మక వస్తుంది ఇవాళ వస్తున్న విష సంస్కృతి. ఇక్కడ ఉన్న సంస్కృతిలో అసమానత విలాస వస్తువుగా భోగ వస్తువుగా చూసే ఆలోచన ఉంటే మార్కెట్ వచ్చి ఇంకా గబ్బులెట్టింది, ఇంకా దారుణంగా వాళ్ళు సెక్స్ ఆబ్జెక్ట్స్గా మార్చబడుతుంది. సో ఈ రెండింటి వల్ల పెరుగుతున్న హింస, ఫోన్ కల్చర్తో ఎక్స్పోజర్ కావచ్చు. మన చిన్న పిల్లలు 2nd క్లాస్ అమ్మాయి 9th క్లాస్ అబ్బాయి టచ్ చేస్తున్నారు, బ్యాడ్ టచ్. అది ఫోన్ కల్చర్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు భారతదేశంలో ఎన్నో విషయాలు మాట్లాడతారు కదా, మా సంస్కృతి గొప్పది మాది అని. మరి అలాంటప్పుడు అనేక చైనా, సింగపూర్ లాంటి దేశాలు నిరోధించుకున్నాయి కదా ఫోన్ కల్చర్ని. అవి రాకుండా మనం ఎందుకు నియంత్రించాలి? భారతదేశ పాలకులకి భారతీయ సంస్కృతి కాదు. మా గుళ్ళల్లో ఉన్నాయి, మా గుళ్ళల్లోనే కామసూత్రాలు బొమ్మలు ఉన్నాయి కాబట్టి వాత్సాయనుడు చెప్పినవి ఇవాళ ఫోన్లో వస్తున్నాయని వదిలేశారు. అదన్నా చెప్పండి. విషయ సంస్కృతి ఇవాళ ఫోన్ కల్చర్ దారుణంగా వస్తే భారత పాలకులు ఎందుకు దాన్ని నివారించారు? గవర్నమెంట్ సిస్టమే ఫెయిల్ అయింది. పూర్తిగా ప్రభుత్వాలు విఫలమైన, పౌర సమాజం పాత్ర ఉంటుంది, ప్రభుత్వాల పాత్ర, పాలక వర్గాలు దీన్ని ఒక ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి క్యాంపెయిన్ చేస్తారు. ఎట్లయితే పల్స్ పోలియో చేస్తారు, ప్రతి తండల ఊళ్ళో తెలుస్తుంది 2 చుక్కలు వేసుకుంటే పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్న క్యాంపెయిన్ ఎట్లా చేశారు గుర్తుందా? నెల రోజులు అన్ని భాషల్లో అన్ని భాషలలో ప్రింట్ మీడియాలో ఒకే రోజు నిలువెత్తాడు. అన్ని భాషల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ఒకే రోజు యాడ్ వచ్చింది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అంటే చాలా దోబీ డ్రైవర్, మెకానిక్, డాక్టర్లు, ఇంజనీరు, టీచర్ అందరూ కూడా పులిరాజాకి ఎయిడ్స్ వస్తున్నా నెల రోజులు ఊదరగొట్టి ఆఖరికి ఖండం వాడతాడు పులిరాజు, ఎయిడ్స్ రాదంటే అది ఎంత బాగా చెప్పలేదు, ఎంత సమర్థవంతంగా చెప్పలేదు. మరి ఇంత ప్రమాదకరంగా దేశవ్యాప్తంగా స్త్రీలు బలవుతుంటే, అత్యాచారాలు జరుగుతుంటే, విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు రేపుకి గురైన వాళ్ళు 98 మంది, అందులో దాదాపు 21-22 చనిపోయారు. బ్రిటన్ ఒక రెజల్యూషన్ చేసింది, జాగ్రత్త భారతదేశానికి టూరిస్టులు వెళ్ళేవాళ్ళు అది రేప్ కంట్రీ అని. ఢిల్లీ ఈజ్ రేప్ క్యాపిటల్ అన్నమాట. కాబట్టి ఇంత దారుణంగా మన దేశం మీద అభిప్రాయాలు ఏర్పడుతుంది, చర్చలు జరుగుతుంటే, నిర్భయ ఘటన మీద అంతర్జాతీయంగా చర్చలు జరిగితే మనం ఎందుకు దానికి ఒక కార్యాచరణను రూపొందించుకోలేకపోతే ఒక యాక్షన్ ప్లాన్ ఎందుకు లేదు ఈ దేశంలో? అంటే ఎయిడ్స్ కన్నా పోలియో చాలా నివారించబడింది, అయినా చేస్తారే మెకానికల్గా. కానీ ఇది ప్రమాదకరంగా పెరుగుతుంది. దీని పట్ల ఎందుకు చేయలేకపోతున్నామంటే చిత్తశుద్ధి లేదు. పాలకులకి ఆడపిల్లల మీద లేదా మహిళల భద్రత, సమానత, మహిళల రక్షణ, లైంగిక వేధింపులు ఇవి చర్చే కాదు, యాక్సెప్టబిలిటీ. అందుకే మన పార్లమెంటులో గత పార్లమెంట్లో 35 మంది కూర్చున్నారు, రేపు అక్యూజ్డ్ పోయి కూర్చున్నారు. 35 మందికి సీట్లే ఇవ్వగలిగినప్పుడు అది ఇష్యూగా చూస్తారని భ్రమలక్క.